నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రవాసులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ శుభవార్త చెప్పింది. కువైట్ లో ఎవరైనా సరే అకౌంట్ చేయించుకోవాలంటే, ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ చేయించుకోవాలంటే కొన్ని పరిమితులు అయితే ఉండేవి. జీతం ఇంత ఉండాలి, లేకపోతే ఫలానా వీసా వారికి మాత్రమే అకౌంట్ చేయించుకునేదానికి అర్హత ఉందని చెప్పేసి కొన్ని నియమ నిబంధనలు, రూల్స్ అయితే ఉండేవి. అలాగే దీనికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కీలక ప్రకటన చేసింది. తక్కువ ఆదాయం కలిగిన ప్రవాస ఉద్యోగులు మరియు కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులతో సహా అన్ని వర్గాల ప్రవాసులకు ఖాతాదారుల కోసం బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని చెప్పి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. కువైట్ లో ఎవరైతే అన్ని వర్గాల ప్రవాసులు, ఇళ్లలో పనిచేసేవారు కావచ్చు, బయట పనిచేసేవారు కావచ్చు, సూన్ వీసా కావచ్చు, ఖాదిం వీసా కావచ్చు, ఇతర వీసాలు ఏవైతే ఉన్నాయో అవేమీ పట్టించుకోకుండా జీతంతో సంబంధం లేకుండా వారికి అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ లో ఉన్న అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ యొక్క ఆదేశం ప్రవాసులకు బ్యాంకు అకౌంట్లు తెరవడానికి అవసరమైన కనీస జీత పరిమితి ఏదైతే ఉందో దానిని తొలగిస్తూ ఉన్నామని చెప్పేసి తక్కువ ఆదాయం కలిగిన కేటగిరీ వ్యక్తులు మరియు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థను యాక్సెస్ చేయడానికి, వారి యొక్క ఆర్థిక లావాదేవీలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ వెలుపల నిర్వహించడానికి వారికి ఇటువంటి పరిమితులు అడ్డంకిగా ఉన్నాయని చెప్పేసి అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో చాలా మంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కి అయితే ప్రతిపాదనలు పంపడం జరిగింది. కువైట్ లో ఉన్న చాలా మంది ప్రవాసులు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే పరిమితులు ఉన్నాయని చెప్పేసి దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ యొక్క పరిమితులు ఎత్తివేయమని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ లోని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అయితే స్పష్టం చేయలేదు. రాబోయే రోజులు అమల్లోకి వచ్చేయచ్చు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.